కొడవలూరులోని షాది మంజిల్ సరిగా లేదని, పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఇక్కడ వివాహం అది చేసుకోవడానికి కూడా వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి ఇక్కడ స్థానిక ముస్లిం నాయకులు అన్న వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దానికి స్పందించి ఈ షాదీ మంజిల్ ని 12 లక్షల రూపాయలతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వీళ్ళకి నిర్మించి ఇవ్వడం జరిగింది. ఈరోజు దీన్ని మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఎంతో సంతోషంగా ఉంది. మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ముస్లిం సోదరి మనులకి ఈ షాదీ మంజిల్ నిర్మించి ఇవ్వడం. ఎందుకంటే పేదవాళ్ళు చాలా మంది వివాహాలు చేసుకునేటప్పుడు వాళ్ళు కొన్ని వేల రూపాయలు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇక్కడ అందరూ ఫ్రీగా ఇప్పుడు చేసుకోవచ్చు. అదే విధంగా ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 25-26 ఆర్థిక సంవత్సరంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం బడ్జెట్ లో 5,434 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ముస్లిం మైనారిటీల స్వయం ఉపాధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 173 కోట్లు కేటాయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ముస్లిం సోదరుల కోసం ఈ ఇమాం మసీదులకి నెలకు ఇమాములకు 10,000, అలాగే మౌజాలకు 5,000 రూపాయల 5,000 చొప్పున గౌరవ వేతనాలు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముస్లిం నేతల పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారో, నాయకులు కానీ అందరికీ కూడా ముస్లిం ప్రజల పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారో మీకు అందరికీ తెలుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇటువంటి మంచి ప్రభుత్వంలో ఉన్నందుకు ప్రభుత్వం ఎప్పుడు ముస్లిం సోదరులకి అండగా ఉంటుంది అని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ ఫౌండేషన్ కూడా ముందుకు వస్తుందని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఇంకా ముందుకు రావాలని, P4 విధానం అంటే ఇదే అని మీరందరూ ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 గురించి మాట్లాడుతున్నారు. ఈ పిల్లలు అవి చేసి చూపిస్తున్నారు. కాబట్టి నిజంగా కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్.